ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాట్ అల్లర్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈజ్ కొల్లూరు రామాంజల్ అడ్వకేట్, ఒక్కలగడ్డ. ఈరోజు ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, పోక్సో కేసులో పోక్సో డిస్ట్రిక్ట్ కోర్టులో బెయిల్ ఫైల్ చేసినప్పుడు అండర్ సెక్షన్ 483 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం బెయిల్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత బెయిల్ పిటిషన్ నెంబర్ అయిన తర్వాత క్రిమినల్ ఎంపీ నెంబర్ అయిన తర్వాత ఆ తర్వాత పీపీ గారికి నోటీస్కి పడుద్ది. ఆ నోటీస్కి పడిన తర్వాత పీపీ గారికి నోటీస్ ఇచ్చి ఆ నోటీసు కోర్టులో ఫైల్ చేయాలి, మెమో ఫైల్ చేయాలి. ఆ మెమో ఫైల్ చేసిన తర్వాత ఆర్గ్యుమెంట్స్కి బెయిల్ విషయంలో ఆర్గ్యుమెంట్కి ఉంటుంది. ఫస్ట్ పీపీ గారు చెప్తారు ఆర్గ్యుమెంటు, తర్వాత ముద్దాయి తరపు న్యాయవాది ఈ యొక్క పోక్సో కేసులో బెయిల్ ఆర్గ్యుమెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రెండు ఆర్గ్యుమెంట్లు విన్న తర్వాత జడ్జి గారు ఆర్డర్స్ వేసుకుంటారు. ఆ ఆర్డర్స్ వేసుకుని బెయిల్ అనేది గ్రాంట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఆఫ్ ద పోక్సో కేస్ బెయిల్ పిటిషన్ అండర్ సెక్షన్ 483 ఆఫ్ బిఎన్ఎస్ఎస్. సో ఫ్రెండ్స్, మరో వీడియో తమ్మలా కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.